సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. సినిమాల విషయంలో మహేష్ బన్నీ కంటే కాస్త సీనియర్, కానీ ఎవరి మార్కెట్ వారికి ఉంది. బ్రాండ్స్ విషయంలో కూడా అంతే. మహేష్ బాబు థమ్స్ అప్, చెన్నై సిల్క్స్, గోల్డ్ విన్నర్, లోల్డ్, ప్రోవర్బ్, మహేంద్ర డాక్టర్, పారగాన్ ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు డజన్ పై చిలుకు బ్రాండ్లకు ఆయన అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. అలానే బన్నీ కూడా లార్జ్, హీరో గ్లామర్, ఫై అండ్ హ్యాండ్సమ్, కోల్గేట్, రెడ్ బస్, ఓఎల్ఎక్స్ ఇలాంటివి దాదాపు 10 పైచిలకు ప్రముఖ బ్రాండ్లు తన ఖాతాలో ఉన్నాయి. ఇప్పుడు ఈ విషయంలోనే బన్నీ మహేష్ కి గట్టి పోటీ ఇస్తున్నాడు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ పార్లేకి చెందిన ఫ్రూటీ ఉత్పత్తులకు బన్నీని బ్రాండ్ అంబాసిడర్ గా నియమించినట్లు వార్తలు వస్తున్నాయి. దీనిపై కాంట్రాక్ట్ విషయంలో సంతకాలు కూడా పూర్తయినట్లు అంటున్నారు. ఇక నుండి రానున్న రోజుల్లో ఫ్రూటీ ప్యాక్స్ పైన దానికి సంబంధించి హోర్డింగుల్లోనూ, యాడ్స్ లోనూ బన్నీ పేరు మారుమ్రోగనుంది. దక్షిణాసియా శీతల పానీయాల్లో పార్లేకి మంచి పేరుంది. ఫ్రూటీ, యాపీ ఫీజ్, బెయిలీ, ట్రియో వంటి ఉత్పత్తులు ఈ కంపెనీవే కావడంతో కంపెనీ టర్నోవర్ 1000 కోట్లలో ఉంది. వచ్చే 2022 నాటికి వీరి టర్నోవర్ 10,000 కోట్లకు పెంచడమే టార్గెట్ గా చేపట్టిన ఈ నూతన ప్రచార కార్యక్రమంలో ఆయన్ని ఒక భాగస్వామిగా చేయడమే కాకుండా కోట్ల రూపాయల పారితోషికం కూడా ముట్టచెప్పినట్లు సమాచారం. ఇప్పటికే ఉన్న బ్రాండ్లతో పాటు పార్లే వారి ఈ నూతన బ్రాండ్ కూడా తన ఖాతాలో చేరడంతో బన్నీ మహేష్ బాబుపై కొంత పైచే సాధించినట్లు కనిపిస్తోంది. ఇవేంటో తెలుసా? మీ ఆన్సర్ పేపర్లు 2017 రిజల్ట్స్. రే పూరి, ఇలా అన్నావేంట్రా?